భారత్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం చోటు చేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఈ బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం కాత్రా శ్రీనగర్ మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాత్రా శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు రై రైమంటూ పరుగులు తీయనుంది. కాత్రా శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలును నడవనుంది. దీంతో ప్రయాణికుల సమయం భారీగా ఆదా కానుంది. కాత్రా శ్రీనగర్ నుంచి ప్రస్తుతం 6 నుంచి 7 గంటల సమయం పడితే ఈ రైలు మార్గం అందుబాటులోకి వచ్చాక దూరాన్ని కేవలం 3 గంటల్లోనే కవర్ చేయొచ్చు. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ పై విజయవంతంగా వందే భారత్ రైలును ట్రయల్ నిర్వహించారు. రైలు మార్గం ద్వారా కశ్మీర్ భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 30,000 టన్నుల ఉక్కును వినియోగించారు. రాక్ బోల్టింగ్ పద్ధతి ద్వారా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది జమ్మూలోని ఉధంపూర్, బారాముల్లా ప్రాంతాలని కలుపుతుంది. నార్థన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో కశ్మీర్ వ్యాలీలో సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జమ్మూలోని రేసీ జిల్లాలో చీనాబ్ నదిపై చేపట్టారు. నదికి 2 వైపులా ఉన్న కొండల మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సింగిల్ ఆర్చ్ విధానంలో నిర్మించారు. దీంతో భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుంది. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది.